స్వాతంత్ర్యం అంటే స్త్రీలు రాత్రిపూట ఒంటరిగా వెళ్ళాలి అని మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ అట్లీస్ట్ జనాల్లో కూడా ఇప్పుడు ఒంటరిగా నడుచుకోలేని పరిస్థితి. మొన్న నిర్భయ కావచ్చు, నిన్న దిశ కావచ్చు, ఈరోజు మౌమిత కావచ్చు, రేపు మన ఇంట్లో అక్క చెల్లెలు కావచ్చు, రేపు మన తోటి విద్యార్థి కూడా కావచ్చు. సో ఇట్లా ఈ అత్యాచారాలని రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. వీటిని కట్టడియాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఈరోజు జరిగిన అన్యాయం ఒక సామాన్య స్త్రీకి, ఒక డాక్టర్కి మాత్రమే కాదు. అండ్ ఆ స్త్రీకి జరిగిన అన్యాయానికి ఈరోజు వరకు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేదు, ప్రాపర్ న్యాయం లేదు, నిందితులు ఎవరు ఇంకా బయటికి రానేలేదు. సో ఇలాంటి అత్యాచారాలకు ముగింపు పలకాలంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ ఉండాలి, కొత్త చట్టాలు తీసుకురావాలి, స్త్రీలకు రక్షణ కల్పిస్తూ ఉండాలి. అది వర్క్ ప్లేస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, పబ్లిక్ ప్లేస్లో కావచ్చు. సో ఈరోజు దేశవ్యాప్తంగా డాక్టర్లందరూ ఒకటై ఈ నిరసనకు